యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమును మనము ధ్యానించుకున్నాం. దేవదర్శనం ప్రకారం వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోవునేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుతున్న సువార్త వారికి ప్రత్యక్షముగా ఎన్నికైన వారికి విషాద పరిస్థితిని చూడండి. పౌలు యెరూషలేముకి వెళ్ళిన సమయంలో దేవుని యొక్క దర్శనము ఆయనకు కనిపించింది. దేవుని యొక్క దర్శనం ఆయనకు కనిపించింది. ఆ దర్శనం యొక్క సారాంశము మనము ఈ రోజున తెలుసుకోబోతున్నాం. అంటే దేవుడు ప్రతి విషయంలోనూ నన్ను కూడా ఒక దర్శనం ప్రకారము నడిపిస్తాడు. మనలో నీతిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, మన యొక్క మంచితనము లేకపోతే మన యొక్క శ్రేష్టమైన కార్యాలు అని కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రతి మనిషిని ఎన్నుకుంటాడు ఆయన. ఎందుకంటే నీలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. ఆ బలహీనతలన్నిటి కూడా తీసివేసి నిన్ను బలము గల గొప్ప నాయకుడుగాను, గొప్ప శ్రేష్టమైన నీతిమంతుడుగాను, నిన్ను శ్రేష్టమైన మార్గాల్లో నడిపిస్తానికి దేవుడు సమర్థుడు. అలాంటి దేవుడితే పౌలు గారి చేత మనం ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు నడిపించబోయే ఈ కార్యములన్నీ కూడా జరగటానికి మనం కూడా లోకమునకు ఎంతో శ్రేష్టమైన వారిగా మన జీవితాలు కూడా మారాలని దేవుణ్ణి మనము కోరుకోవాలి. ఎందుకంటే మన మార్గములు అతి శ్రేష్టంగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. మన బ్రతుకంతా కూడా ఎంతో ప్రయాసంతో నిండి ఉన్నది. అయినను ప్రయాసంతో నువ్వు నడిచినప్పుడు, నువ్వెక్కడ ఎలాగూ నడవాలి అన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నిన్ను బలపరిచి నిన్ను ఈ లోకానికి వెలుగుగాను, జ్యోతి వలెగాను, అంటే నువ్వెక్కడ ఉంటే అక్కడ అనేకులు రక్షించబడతారు. నువ్వెక్కడ ఉంటే అక్కడ అనేకులు రక్షించబడతారు, రక్షణలోనికి రాబడతారు, దేవుని యొక్క మార్గంలోనికి రాబడతారు. అయితే వాక్యమును సంపూర్ణంగా బోధించిన తర్వాత కూడా అపవాది గనక ఎక్కడైనా కానీ పడవేస్తుందేమో అనేసి ఒక మనసులో ఒక భయం, నేను ఇంత వాక్యము చెప్పిన తర్వాత, నేను ఇంతగా దేవుణ్ణి పరిచయం చేసిన తర్వాత కూడా అపవాది కనుక ఎక్కడన్నా పడేస్తుందేమో, అపవాది ఎక్కడన్నా పారదోస్తుందేమో అనేసి ఈ యొక్క వాక్యమును దేవుని ద్వారా మనము తెలుసుకుంటున్నాము. మన యొక్క విశ్వాసము పెంపొందాలి. దీన్ని బట్టి మన విశ్వాసం పెంపొంది దేవుని యొక్క మార్గంలో నడవటానికి గొప్ప కార్యముగా ఎంచుకోవాలి. చూద్దాం, వాక్యంలోని మనము వెళదాం. దేవుని యొక్క వాక్యానుసారముగా మనము మాట్లాడుకుందాం. దేవోక్తి ప్రకారము వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయేనేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్త వారికి
ప్రత్యక్షముగా ఎన్నికైన వారికి విషాద పరిస్థితిని, ప్రత్యక్షంగా ఎన్నికైన వారికి విషాద పరిస్థితిని. అయితే దేవుడు నిన్ను కూడా ఈ రోజున ఎంచుకోబోతున్నాడు. ఏమీ తెలియని అన్యజనంలో మనం ఉన్నట్లయితే, ఎందుకంటే దేవుని నీవు పరిచయం చేస్తున్నావు, దేవుని యొక్క మార్గాన్ని నీవు పరిచయం చేస్తున్నావు. ఎందుకంటే నిత్య జీవము పరలోకంలో ఉంది, కానీ ఈ భూమి మీద ఏ పరలోకం కూడా లేదు. ఈ భూమి మీద మనము ఉన్నంత కాలము కూడా మనల్ని మనం సరి చేసుకోవాలని, మనము ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాలనేసి ఈ దేవుని యొక్క వాక్యము మనకి బోధించబడుతుంది. ఈ సత్యమును మనము తెలుసుకుంటున్నాం, ఈ సత్య మార్గాన్ని మనము తెలుసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని ద్వారా మనము సమస్తంలోనికి నడవబడతాము కనుక. ఎందుకంటే నీవు ఎంచబడిన వాడు కనుకనే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రత్యేకించబడిన వాడివి, అంటే వాక్యము విన్నవాడివి, వాక్యాన్ని అంగీకరించబడిన వాడివి. ఎందుకంటే మన యొక్క భారతదేశంలో ఉన్న వారందరూ కూడా అనేకమైన మార్గాల చేత దేవుణ్ణి అన్వేషిస్తూ ఉండేవారు అన్నట్టు. దేవుడు ఎక్కడన్నా దొరుకుతాడేమో, దేవుడు ఈ చెట్లో ఎక్కడన్నా దొరుకుతాడేమో, లేకపోతే ఆ బుట్ట మీద ఎక్కడన్నా దొరుకుతాడేమో, లేకపోతే ఆ యొక్క బండలో దొరుకుతాడేమో. అంటే మనం ఎక్కడంటే అక్కడ మనము దేవుణ్ణి ఎతికేవారుగా ఉన్నాం, దేవుణ్ణి మనము చూసేవారుగా ఉన్నాం. మనకి దేవుడు ఎక్కడ దొరికితే అక్కడ మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలనేసి, మా జీవితము ధన్యమైపోవాలనేసి ఎదుగుతూ ఉండే దేశమే మన దేశము. ఎందుకంటే సత్యాన్ని అన్వేషించే దేశం మనది. అందుకే దేవుడు మనకి ఈ యొక్క శ్రేష్టమైన వాక్యము ద్వారా నిన్ను ఎన్నుకున్నాడు కదా. నిన్ను ఎన్నుకుని నువ్వెక్కడన్నా కానీ తప్పిపోతావేమో, అన్యజనుల ఎన్నుకోబడిన నిన్ను దేవుడు స్థిరపరిచాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను ప్రతి మార్గంలోనూ స్థిరపరుస్తున్నాడు, ఆయన యొక్క మార్గాన్ని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే నీ మార్గము శ్రేష్టమైనది, శ్రేష్టమైన మార్గం. ఎందుకంటే దేనికంటే దానికి నువ్వు లోబడవు, నువ్వు వాక్యమునకు లోబడేవాడుగా ఉన్నావు. వాక్యమే నీకు నీ యొక్క కనులకు వెలుగుగాను, నీ జీవితానికి తోవగాను కనిపిస్తుంది. అలాంటి జీవితాన్ని మనము అతి శ్రేష్టమైన మార్గంలోనికి మనము మన జీవితాన్ని మార్చుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే నువ్వు ఒక్కడమే మారతాం కాదు, మనలో ఉన్నది ఏంటంటే పౌలు గారు మారితేనే సరిపోతు అనుకుంటాం కాదు, మనం అనేకులను ఆ యొక్క వెలుగులోనికి నడిపిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఈ వాక్యమును మనతో మాట్లాడుతున్నాడు కనుక అనేకులను చల్లారకుండా, వారి యొక్క హృదయంలో దేవుని వాక్యమును చల్లారకుండా నీవు వారిని ఒక పిల్లర్ వలె నిలబెడటానికి నువ్వు రెడీగా ఉన్నావు. అలాంటి దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. కానీ బోధించే వారికి మాత్రం అమ్మో ఎక్కడన్నా కానీ పడిపోతారేమో, బోధించే బోధకులకి అయ్యో అపవాది ఎక్కడన్నా నిన్ను కృంగతీస్తుందేమో, ఏ పక్క నుండి ఏ విషయంలో వచ్చి నిన్ను కృంగతీస్తుంది అనేసి భయము. ఆ భయముతోనే ఈ యొక్క దేవుని యొక్క దేవోక్తి మన పౌలు గారు చెప్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఎన్నో చోట్ల ఎలా జీవించాలో ఆయనకి తెలియనప్పుడు అనేకులను హింసించి నాశనం చేశాడు.
అలాంటి వారు, ఆయన లాంటి వారు ఎవరన్నా దొరుకుతారేమో, దేవుడి నుండి దూరంగా లాక్కుని వెళ్ళిపోతారేమో, దేవుణ్ణి నువ్వు తెలుసుకున్న తర్వాత నిన్ను అక్కడి నుండి బయటికి తీసుకొస్తారేమో అనే భయముతో ఆ యొక్క దేవుని యొక్క మార్గంలో నిలబడిన ఆయన నన్ను కూడా బలపరుస్తానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సిద్ధపరచబడిన వాడివి నువ్వు పడిపోతానికి వీల్లేదు. నీవు స్థిరమైన మనసు గలవాడిగా ఉండాలి. ఎందుకంటే అనేక మాటలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తాయంటే, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నీకు ఈ బాధ నుండి నువ్వు బయటికి వెళ్ళాలంటే ఎవరొకరి దగ్గర నీవు వారి దగ్గరికి వెళ్ళి వారితో ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నేను నా విశ్వాసాన్ని ఎక్కడైనా కోల్పోతానేమో, నాకు వచ్చిన బాధకి, అయ్యో లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా, అయ్యా ఒక బాధ వచ్చినప్పుడు అనేకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ బాధ నాకు ఎట్లా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్తే వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయింది అని అడుగుతూ ఉంటాం. మనం కూడా చాలామందిని చూస్తాం. ఈ బాధకి పరిష్కారం ఏంది, పరిష్కారం వెతుకుతూ ఉంటారు. అలాగ పరిష్కారం వెతికే దాంట్లో నువ్వు దేవుణ్ణి ఎక్కడన్నా మర్చిపోతావేమో, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతావేమో. ఎందుకంటే దేవుడు సమస్తమును జరిగించేవాడు. ఏ బాధనైనా కానీ, ఏ యొక్క ఇబ్బందినైనా కానీ తీసివేసేవాడు. ఎందుకంటే నీ దగ్గరే ఉంది ఆ పరిష్కారము. ఆ యొక్క బాధకి పరిష్కారము దేవుడే ఇచ్చేవాడు. ఎందుకంటే లోకంలో ఉన్న మనుష్యుల మాటలను బట్టి నువ్వు ఎక్కడ పడిపోతావనే ఈ యొక్క ధైర్యము వచ్చిందే తప్ప, నీవు ఎక్కడ దేవుని యొక్క స్తంభముగా నిలబడవలసిన నీవు ఎక్కడ కూలిపోతావో, ఎక్కడ పడిపోతావో అనేసే ఈ యొక్క మార్గమును నిన్ను ప్రతి క్షణము కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము చుట్టుపక్కల వాళ్ళ మాటలతో ఇంప్రెస్ అవుతూ ఉంటాం. చుట్టుపక్కల చెప్పేవారి మాటలతోనూ, చుట్టుపక్కల నడిచే నడతలోనూ చూసి, అయ్యో మనకంటే వీళ్ళు గొప్పవాళ్ళేమో, ఎందుకంటే అపవాది వేసే తంత్రములు ఎలా ఉంటాయంటే, ఏమీ లేదు, మేము ఎక్కువ మంది ఉన్నాం చూడు, మేము చాలామంది ఉన్నాము చూడు, మేము బాగానే బతుకుతున్నాం కదా. దేవుని యొక్క మార్గము నీవు ఎక్కువ మందిగా ఉండాలని ఏం కాదు, నీవు సత్యంలో నడవాలన్నది మాత్రమే దేవుని యొక్క మార్గము. ఎందుకంటే దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించిన వాడివి నువ్వెక్కడన్నా తోవ కనుక తప్పిపోతావేమో. ఎందుకంటే మాటలు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారే. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న కాడ నుండి మాతో తాగతలేవు, మాతో తిరగతలేవు, మాతో నుంచుకోవటం లేదు, నీ యొక్క మార్గమే వేరైపోయింది, నీ జీవమే వేరైపోయింది, నువ్వు బ్రతికే వేరైపోయింది, మాలో నువ్వు ఏమాత్రం లేవనేసి నిన్ను చూటిపోటి మాటలతో పడగొడతా ఉంటారు. ఎన్నో చూటిపోటి మాటలతో పడగొట్టినప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, వాక్యం నేను నమ్మిన తర్వాత ఇదేంటి నాకు ఈ బాధలు, నేను ఎన్నో బాధల్లోనే ఉండి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నా యొక్క ఒక్కొక్క బాధ పక్కకు జరిగింది కదా, అలాంటిది నా స్నేహితులే నన్ను తీసివేస్తున్నారే, నా యొక్క కుటుంబ సభ్యులే నన్ను తీసివేస్తున్నారే, మరి వీళ్ళు చెప్పేదే నిజమేమో అనుకుని నువ్వు ఎక్కడ పడిపోతావని దేవుని మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె
కనపడుతున్నారు. చూడండి, లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఎందుకంటే నిన్ను చూటిపోటి మాటలతో నిన్ను పడగొట్టవలసి ఉన్న వాళ్ళుగా మాట్లాడే ప్రతి మాటలోనూ నీవు చూస్తూ ఉంటావు. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం మనము. కొందరైతే బైబిల్లో ఉన్న వచనాల్ని వక్రీకరించి చెప్పుడు మనం చూస్తున్నాము. ఎందుకంటే వేరే దగ్గర మనము చదివినప్పుడు, వేరే గ్రంథాలు చదివినప్పుడు మనకి డైరెక్ట్ ఇక్కడైతే మనుషులు చేసిన పాపములు కనిపిస్తాయి. బైబిల్లో అయితే మనుషులు తప్పిపోయినది, పడిపోయినది, ఆ యొక్క మార్గంలో తప్పిపోయి తిరిగి లేచేవా అలాగా మనకి కనిపిస్తుంది. కానీ మనము వేరొక కల్పన కథల్లోకి వెళ్ళినప్పుడు అన్నీ కూడా మనకి విశ్వాసము కలిగేటట్టు ఒకటి కూడా ఉండదు. అందుగురించే ఇక్కడ వాక్యంలో మనకి ఏం ప్రకటిస్తున్నాడు? ఈ జనం మధ్యను, అంటే అనేకమైన మాటలు మాట్లాడే జనం మధ్యలో, అనేకమైన నీకు ఏదన్నా కానీ కొంచెం దెబ్బ తగిలిందనుకో, అరే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ దేవుడు నిన్ను చక్కగా చేసేయాలి కదా, నీ దేవుడు నిన్ను మంచిగా చేసేయాలి కదా, మరి నువ్వు ఇట్లా ఎందుకున్నావు? మరి వారి జీవితం ఏమైనా మారిందా అంటే నీకంటే కొన్ని అధ్వానంగా ఉంటుంది వారి జీవితం. నీకంటేను అధ్వానంగా ఉంటుంది వారి జీవితం. మారదు. కానీ నీ కొంచెము వేదన కలగానే, నీకు ఏదైనా కొంచెం బాధ కలగగానే, అరే నాకు ఇలాంటి బాధ వచ్చిందిరా, ఇదిగో నా పిల్లలకి నేను ఫీజు కట్టాలి, నేను రేపు ఒక చిట్టి కట్టాలి అనేసి నువ్వు బాధపడుతున్నాను. నీ దేవుడు ఇయ్యలేదా? నీ దేవుడు ఇయ్యలేదా? రా, అక్కడ ఒక గొప్ప మాంత్రికుడు ఉన్నాడు, ఆయన దగ్గర రా, అన్ని పైసలు వచ్చేటట్టు చేస్తాడు. గొప్ప మాంత్రికుడు ఉన్నాడు, రా, అన్నీ మంచిగా చేసేస్తాడు. అంటే నీ జీవితం మార్చేస్తాడు. మరి నువ్వెందుకు మారలేదంటే, అరే నాదంటే సరిగా లేదు, కానీ నేను ఇంకా చాలామందిని తీసుకెళ్ళాను, వాళ్ళ జీవితాలు అయితే మారిపోయాయి. ఇలాంటి మాటల చేత వారు నిన్ను పడగొడటానికి చూస్తూ ఉంటారు. ఇలాంటి జనం మధ్యలో నువ్వు ఉన్నావు, ఇలాంటి జనం మధ్యలో నీవు ఉన్నావు. ఎందుకంటే నీవు ఎలా ఉన్నావు? మనుష్యులకు జ్యోతుల వలె కనిపిస్తున్నారు. మనం ఎలా కనిపిస్తున్నాం? అన్ని జనులకు జ్యోతుల వలె. ఎందుకంటే నీలో ఫైర్ ఉంది, నీలో ఫైర్ ఉంది. నీవు ఏ క్షణమైనా ఎలాగైనా కానీ నువ్వు గొప్పగా రక్షించబడగలుగుతావు. నీవు 100 సార్లు 100 రోగాలు వచ్చినా కానీ, నువ్వు కింద పడినా కానీ లెగుస్తావు, వారు మాత్రం లెగవరు. ఎందుకంటే నీవు ఈ లోకానికి ఏమై ఉన్నావు? జ్యోతై ఉన్నావు. నీ విశ్వాసము నీలో వెలిగిస్తుంది. ఆ యొక్క జీవముని వెలిగించి ఆ జీవాధిపతి అయిన ప్రభువుని నీలోనికి ప్రసరం చేస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు చాటేలాగా ఉంటావు. ఎందుకంటే నీవు నడిసే ప్రతి నడతను కూడా వారు క్షుణ్ణంగా పరీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే నిన్ను ఒకసారి పడగొట్టాలని చూస్తారు, కానీ నువ్వు పడనప్పుడు నిజంగా వీళ్ళు ఎట్లా జీవిస్తున్నారని నీ ఎంకే చూస్తూ ఉంటారు. వాళ్ళు నిన్ను పరీక్షిస్తూ ఉంటారు. నిన్ను పరీక్షించి నీతోనే నడుస్తానికి వాళ్ళు లోపల వారి మనస్సుని వాళ్ళు సిద్ధపరుచుకుంటూ ఉంటారు. నీకు పైకి కనిపించదు, కానీ నీ నడత శ్రేష్టమైన మార్గంలో నీవు నడుసులాగా ఆయన యొక్క కృప నీ మీద కుమ్మరించబడతా ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనేకులకు ఎలా కనిపిస్తావంటే ఒక లైట్ లాగా కనిపిస్తావు. ఎందుకంటే చీకట్లో ఒక లైట్ ఉన్నట్టయితే ఆ చుట్టుపక్కలంతా కూడా ఏమైంది? వెలుతురుతో నింపబడి ఉంటుంది. నీలో ఆ యొక్క వాక్యం యొక్క జీవం ఉన్నట్టయితే
సమస్తమునకు నువ్వు ఎలా కనిపిస్తావంటే జ్యోతుల వలె కనిపిస్తాం. మనమంతా కూడా జ్యోతుల వలె కనిపిస్తూ నీవు శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యములో జీవించబడతావు. దేవుని యొక్క మార్గంలో నీవు నడిపించబడతావు. అతి శ్రేష్టమైన మార్గంలోను అతి శ్రేష్టమైన క్రియల చేతను నీవు ఆశీర్వదింపబడతా ఉంటావు. ఎందుకంటే దేవుని యందు నువ్వు నిలకడగా ఉన్నావు. నీ యొక్క విశ్వాసం అనే వేరు ఎక్కడి వరకు వెళ్తుంది? కింద పాతాళం వరకు కూడా నీ యొక్క వేరు పాకుతూనే ఉంటుంది. నిన్ను పైనుండి ఎవరు కూడా పీకలేరు. ఈ జీవపు వృక్షమును నీవు జీవపు వృక్షం వలె ఉంటావు. జీవ ఫలము నీలో నుండే బయటికి వస్తూ ఉంటుంది. నీ యొక్క జీవితమే అతి శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆ యొక్క జీవము అనేకులకు మార్గమును చూపెడుతుంది. అనేకులకు మార్గం చూపెడుతూ నీ యొక్క సత్యంలో నడవటానికి, ఆ యొక్క సత్య మార్గంలో నడుస్తానికి నిన్ను జ్యోతుల వలె ఈ యొక్క వాక్యము నిన్ను సిద్ధపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనేకమైన జనముల యొక్క మాటలు వింటూ వారికి సమాధానం చెప్పువాడుగా దేవుడే నీలో నివసించి, జీవాధిపతి నీలో నివసించి నిన్ను జ్యోతి వలె వెలిగిస్తూ అందరిలోనూ శ్రేష్టమైన వాడుగా నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. ఎందుకంటే నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో శ్రేష్టమై ఉన్నది. లోకంలో నీవు జ్యోతుల వలె ప్రజ్వలిల్లుతూ ఉంటావు. ఎందుకంటే నీ మాట అనేకులకు శ్రేష్టమైన జీవాన్ని కలగజేస్తుంది, శ్రేష్టమైన మార్గాన్ని. ఎందుకంటే నీ మాట చాలు వాని జీవితం మార్చడానికి. నీ మాట చాలు వాని యొక్క ప్రాబ్లం బయటికి వెళ్ళిపోతానికి. ఎలాంటి బాధ అయినా కానీ నీ మాట చాలు, దేవుడు ఆ కార్యం చేస్తాడు. ప్రభా, ఇగో ఈ మనిషి రోగములతో బాధపడుతున్నాడు, యేసు నామంలో ఈ క్షణమే స్వస్థత నందును గాక. జీవం నీలోని బయటికి వెళ్ళింది. అక్కడ ఎదురుగా ఉన్న మనిషిని స్వస్థపరుస్తుంది. ఎందుకంటే నీలో ఉన్న జీవము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. నువ్వు జ్యోతి వలె ప్రకాశిస్తూ ఆయన యొక్క మహిమలోనికి నడుస్తూ ఆయనను సేవించేవాడుగాను, నిత్యమైన మార్గంలో నడిచేవాడుగాను నీవు గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు జీవిస్తావు. అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు జీవిస్తావు. ఎందుకంటే నీలో దేవుని యొక్క ఆ యొక్క జీవము నీ హృదయంలో ఉన్నది, నీ నాలుక మీద ఉన్నది. నీ నాలుక చేత నువ్వు ఎవరినైతే ఎలాగైతే నీవు మాట్లాడుతున్నావో అలాగ జరుగుతుంది. ఎందుకంటే జీవము నీలో ఉన్నది, నీవు వెలుగుగా ఉన్నావు. ఆ వెలుగు యేసు ప్రభు వారి వెలుగు కమ్మనగానే వెలుగయ్యింది, చూసినారా? అలాగే నీవు కూడా వీరికి మంచిగా అయిపోవును గాక అంటే మంచిగా అయిపోయింది. ఏ మనిషిని చూసి వీడు మంచిగా అయిపోవును గాక, వీని రోగం వెళ్ళిపోవును గాక, ఈ యొక్క సహోదరి యొక్క రోగము ఈ క్షణమే బయటికి వెళ్ళిపోవును గాక అంటే వెళ్ళిపోతుంది. యేసు ప్రభుని పేరట వెళ్ళిపోవును గాక అని గద్దించినట్లయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు జ్యోతి వలె, నీ యొక్క వెలుగు అనేకుల్ని నడిపిస్తుంది. నీ యొక్క వెలుగు అనేకుల మీద కుమ్మరించబడుతుంది. నీ యొక్క వెలుగు సమస్తం మీద జీవమును తెస్తుంది. అది పక్షుల మీదైనా నీకు జీవం, నీ జీవం వారి మీద కూడా ఉంటుంది. లేకపోతే ఆకాశం ఎగిరే పక్షులైనా కానీ, ఈ భూమి మీద తిరిగే మనుష్యుల మీదైనాను, ఈ భూమి మీద తిరిగే ఆ యొక్క మృగముల మీదైనాను, అనేక జాతుల మీద నీవు ఎలా ఉంటావంటే వెలుగుగా కనిపిస్తావు. ఎందుకంటే జీవాధిపతి అయిన దేవుడు నీలో వెలుగై ఉన్నాడు. జీవాధిపతి అయిన దేవుడు నీలో వెలుగై ఉన్నాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు
కేపా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడి కృపను కనుగొని మేము అన్యజనులకు తాము, చూడండి, అనేకులను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అనేకులను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమని చెప్తున్నాడు? మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వానికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పలికిన పాలివారవుటకు సూచనగా నాకును బరబ్బాకును కుడి చేతిని ఇచ్చిరి. నాకును బరబ్బాకును కుడి చేతిని ఇచ్చిరి. చూడండి, నువ్వు వెలుగ్గా నువ్వు ఒక్కడిగానే ఉండవు. దేవుడు నీకు అనేకుల్ని సిద్ధపరుస్తాడు. నీ పక్కన అనేకులను సిద్ధపరుస్తాడు. ఎందుకంటే స్తంభముల వలె నువ్వు నిలబడటానికి, స్తంభం వలె నిలబడటానికి, దేవుని యొక్క మార్గంలో నీవు శ్రేష్టంగా నిలబడటానికి ఆయన నీ కొరకు అనేకుల్ని సిద్ధపరుస్తాడు. నీతో పాటు నడవటానికి, నువ్వు ఒక్కడవే కాదు నడుస్తానికి, నీతో పాటు అనేకులను నడిపిస్తాడు. అనేకుల్ని నడిపిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నానేమో, నాకెవ్వరు లేరే, ఇంత పెద్ద ఊరిలోను, ఇంత పెద్ద పట్టణంలోను నాకు ఎవరు లేరే అనుకుంటే నీకు దేవుడు కొంతమందిని సిద్ధపరిచి ఉంచుతాడు. స్తంభముల వలె నీకు దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఎందుకంటే నీతో పాటు నడుస్తానికి, నీ యొక్క మార్గాల్ని సిద్ధపరుస్తానికి, నీ యొక్క వాక్యములో నడిచినప్పుడు వారు నీ యొక్క పరిచర్యలో వారు నీకు తోడుగా ఉండటానికి అనేకులు నీతో పాటు నడుస్తారు. ఎందుకంటే నువ్వు ఒక్కడుగా ఉండవు, అనేకులుగా మారుస్తా అంటున్నాడు. ఒంటరి వాడే 1000 మంది అయినట్టుగా నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ నిన్ను 1000 మందిగా మారుస్తా అంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క జీవమును నీవు ప్రకటించినప్పుడు నీ యొక్క వెలుగు అనేక జనముల మీద కుమ్మరించబడాలి. నీ యొక్క వెలుగుకు వచ్చిన వారు కూడా ఇంకా దీవించబడి ఇంకా అనేకులకు వారు కూడా జ్యోతుల వలె ఎలగాలి అన్నట్టు. వారు కూడా జ్యోతుల వలె ఎలగాలి. ఎందుకంటే సూచక్రియలు నీతో జరుగుతవి. దేవుని యొక్క మహత్తర కార్యములు నీతో జరుగుతవి. ఎందుకంటే నువ్వు వెలిగించబడి ఉన్నావు. దేవుని వాక్యము చేత నువ్వు వెలిగించబడి ఉన్నావు. దేవుని వాక్యము చేత నీవు స్థిరపరచబడి ఉన్నావు. ఒక స్తంభం వలె ఎవ్వరు కదిలించినా కానీ కదలని ఆ యొక్క స్తంభము వలె నీవు ఉన్నావు. నీకు యాకోబు, కేపా, యోహాను అను వారులాగా అనేకులు నీ యొక్క వెలుగుకు వచ్చి నీతో పాటు నడుస్తారు. నీతో పాటు నడవటానికి వారు కూడా సిద్ధముగా ఉంటారు. అదే కనుక 1 దశలోనికులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, దేవుని యందలి ప్రేమయు ఇందుచేత నేనును ఇంకను నశింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు. చూడండి, ఇందుచేత నేనును ఇంకను నశింపజాలక, నేను వాక్యమును చెప్పేవాడిని, నేను కూడా ఎక్కడ పడిపోకుండా శోధకుడు ఎక్కడన్నా పడేస్తాడేమని నేను కూడా నన్ను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఎందుకంటే ఎక్కడన్నా శోధనలో పడిపోతానేమో, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు
మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. నీ విశ్వాసం ఎక్కడన్నా తక్కువైపోతుందేమో అనేసి ఈ రోజున దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఎందుకంటే నువ్వు స్థిరపరచువాడివి. నీవు అనేకుల్ని స్థిరపరుస్తావు, దేవుళ్ళో స్థిరపరుస్తావు, దేవుని మార్గంలో నడిపిస్తావు. ఎందుకంటే జీవం నీ నాలుక మీద ఉన్నది, జీవము నీ కనుసూపు మీద ఉన్నది, జీవము నీతో నడుస్తూ ఉన్నాడు. జీవాధిపతి అయిన దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేకులను నీవు నిత్య జీవంలోనికి నడిపించగలవు. ఎందుకంటే పడిపోయే వారిని వెంటనే లేవనెత్తగలవు. నీ వాక్యమును బోధించిన తర్వాత కూడా కొన్ని అనుకోని కార్యముల వల్ల కొంతమంది పడిపోతున్నారంటే, ఎందుకంటే అపవాది అనేక సార్లు అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. అపవాది అనేక సార్లు ఒకదాని వెనుక ఒకటి ఏం చేస్తూ ఉంటాడు? అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు. అగ్ని బాణాలు అంటే ఏవో బయట నుండి వచ్చి మనం కాల్చేస్తాయనో కాదు. బాధలు, ఇబ్బందులు, లేకపోతే శరీర బలహీనతలు తీసుకొస్తాను. నువ్వు నా మాట వింటేనే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నా మాట ఉంటేనే నేను నీ దగ్గర ఉంటాను. నువ్వు నా మాట వింటేనే నేను ఏదైనా చేస్తాను. ఎందుకంటే అపవాది నీతో ఇలా మాట్లాడిపిస్తుంది. ఎందుకంటే అపవాది కార్యములు, అపవాదికి ఏం పని ఉంది చెప్పండి? నీవును చెడగొడతామే వానికి కావాల్సిన పని. నిన్ను చెడగొట్టి ఎప్పుడైతే పడగొట్టాలని చూస్తూ ఉంటుంది. చూడు, నేను దేవుని వాక్యంలో నడవాలంటే నేను మా అమ్మ నాన్నకి చెప్పుకోవాలి. ఏమంటాడు? అప్పటి వరకు నీకు రోగంతో వచ్చి వాని లెగవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వారి పక్కన ఉండరు. అప్పుడు దేవుడు వానికి అవసరం ఉంటాడు. అయితే వాడిని నువ్వు ముట్టి దేవుని ద్వారా నీవు ఆయనని స్వస్థపరిచినప్పుడు, దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థన చేయగానే అద్భుత కార్యం జరిగి వారు నిత్య జీవంలోకి లేచిన తర్వాత నువ్వు రమ్మని పిలిచేవనుకో, ఏమంటాడు? మా అమ్మని అడగాలి, ఉండండి. మా నాయన్ని అడగాలి, రండి. అంటే అపవాది ఇలా అప్పుడు వరకు వీళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరుండరు. ఆ తర్వాత నీవే గొప్పగా అయినప్పుడు నిన్ను పడగొడటానికి అనేక మాటల ద్వారా అది నిన్ను పడగొడతా ఉంటుంది. నేనే గొప్పవాడిని, నీ ముంగల నీతో ఉన్న వారితో మాట్లాడిస్తూ ఉంటుంది అన్నట్టు. నేనే గొప్పవాడిని, నేను చెప్తే వినవా? వారు చెప్తేనే వింటావా? ఎందుకంటే అపవాది తంత్రములు ఇవన్నీ, అపవాది తంత్రములు. మనము దాన్ని పూర్తిగా గ్రహించాలి. పూర్తిగా గ్రహించేది ఎప్పుడంటే దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు నీకు దేవుని యొక్క స్వరము నీకు వినబడుతుంది. అప్పుడు నీ యొక్క హృదయము స్పందిస్తుంది. ఎందుకంటే అపవాది తంత్రములు నిన్ను ఎప్పటికప్పుడు కూల్చివేయాలి. నీ విశ్వాసంను పడగొట్టాలి. నీ విశ్వాసంలో లేదో నేను ఇక్కడ ఎందుకు వస్తున్నాను, ఇప్పుడు ఒకరిని తీసుకొచ్చిన తర్వాత వారు స్వస్థత పొందారు అనుకోండి, ఏమయ్యా నువ్వు చర్చికి రావట్లేదని నువ్వు అడిగినావు అనుకో అని అంటాడు. అయ్యా నాకు పెద్ద చర్చ్ ఉంది, చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా నాకు బాగానే ఉంది, ఇంతకుముందు అట్టే వెళ్తుంటే. లేకపోతే మా యొక్క అమ్మానాన్నలు ఊర్లో మా గుడి ఉంది, ఆ గుడిలోనే వెళ్ళి చేసుకోమంటున్నారు. ఏరా నీకు ఇక్కడే దేవుడు దొరికిందా, అక్కడ దొరకలేదా? ఇలా అనేక మాటల చేత నీ యొక్క విశ్వాసాన్ని పడగొడతా ఉంటుంది. నువ్వు ఎంతమందికి అయితే వాక్యం చెప్పి, ఎంతమందికి అయితే అద్భుత కార్యాలు చేసి, ఎంతమందిని అయితే స్వస్థతలు కలగజేసి, దేవుని చేత స్వస్థతలు కలిగిన తర్వాత
అద్భుత కార్యాలు జరిగిన తర్వాత ఇలాగ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వారి విశ్వాసము కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు లెవలేని స్థితిలో ఉన్నైతే దేవుడే యేసుప్రభు రక్షిస్తాడు. పొద్దుగాల రాయ్యా, నువ్వు పొద్దున్నే స్నానం చేసి 6 గంటలకల్లా రా. నువ్వు 6 రాకముందే నీ దగ్గరికి వచ్చి నుంచుంటాడు. పాస్టర్ గారు నేను వచ్చేసాను. ఎంత తొందరగా వచ్చావయ్యా? అదే స్వస్థత నొందిన తర్వాత అయితే, అయ్యా కొంచెం పని ఉందయ్యా, మనం కలిసి వెళ్ళేసి అక్కడ ప్రార్థన కూటం చేసి వద్దాము రా అంటే, నాకు పని ఉంది సార్, నేను రాలేను. ఇలాగా సాకులు ఎత్తుక్కుంటూ ఉంటారు. అంటే అపవాది ఇలా పడగొట్టేస్తూ ఉంటుంది. అప్పుడు నీవు మరలా దేవుని యొక్క వాక్యమును ఇంకా ఎక్కువగా బోధించడానికి నువ్వు పరిగెత్తాలి. ఎందుకంటే నీకు ఇంకా ఎక్కువ పని ఉన్నది, ఎందుకంటే లోకము చీకటి చేత కమ్మబడి ఉంది, నీవు వెలుగు చేత నింపబడి ఉన్నావు. నీవు ఎవరు కదిలించలేని స్తంభం వలె ఉన్నావు. ఎవరు నిన్ను సమీపించలేని జ్యోతుల వలె మీరున్నారు. అలాంటి జీవాధిపతిని నీవు ఉండి నడిచిన వాడివి. నీవు వారిని స్థిరపరచాలి, దేవుడిలో స్థిరపరచాలి. దేవుని వాక్యము చేత స్థిరపరిచి నడిపించాలి. ఎందుకంటే దేవుని మార్గము నిన్ను అనేక రకములుగా నిన్ను శ్రేష్టముగా లేవనెత్తది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, 2:6. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియూ నేర్చుకునలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు ఏం చూడడు? నరుడు వేషము చూడడు. ఎలాంటి బట్టలు వేసుకున్నావు? చినిగిపోయిన బట్టలు వేసుకున్నావా? లేవు మంచి బట్టలు వేసుకున్నావా? లేకపోతే నీవు ఎలా ఉన్నావు? పొట్టిగా ఉన్నావా? పొడుగ్గా ఉన్నాడా? ఇవన్నీ దేవుడు చూడడు. ఏమన్నాడు? నరుడు వేషము లక్ష్య పెట్టాడు. ఎందుకంటే నేను ఎవరి మాటలో విని నా యొక్క జీవాన్ని నేను పడగొట్టుకోలేదు. ఎందుకంటే జీవాధిపతి నాతో ఉన్నాడు, జీవము గల దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే వీరు గొప్పవారే, అది కాదుగో అక్కడున్న గొప్ప దైవజనుడు ఉన్నాడు, అక్కడ పరిగెద్దాం. ఇగో ఇక్కడికి ఈ పక్కన గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఇక్కడ పరిగెద్దాం. ఇంతమంది దగ్గర పరిగెత్తిన తర్వాత మరి మనుషులను చూసి పరిగెత్తున్నావు కానీ మరి దేవుని చూసి నువ్వు ఆగలేకపోతున్నావు. ఎందుకు? దేవుని చూసి నువ్వు ఆగతలేవెందుకు? ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన మహిమ అక్కడ కుమ్మరించబడతాడు. అక్కడ అవుతుంది, ఇక్కడిది అవుతుంది. ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు. నీలో ఈ ఫైర్ లేకపోతే ఎంతమంది ఉన్న దగ్గరికి వెళ్తే ఏం ఫైదా? వేల మంది, లక్షల మంది, లేకపోతే ఒక స్టేడియం మొత్తం నిండిపోయేంత మనుషులు ఉన్నా కానీ వారిలో జీవం లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే ఏం ఫాయిదా? అది చిన్నదైనా సరే, 10 మంది రాని, 20 మంది రాని, 30 మంది రాని, 50 మంది రాని, 1,00,000 మంది, లేకపోతే 100 మంది రాని గాక, నీవు ఆ జీవం ఉన్న చిన్న దాంట్లో ఉన్నా కానీ జీవాధిపతి నీతో రోజు మాట్లాడతాడు. ఆ జీవాధిపతి నిన్ను గొప్పగా లేవనెత్తాడు. ఎందుకంటే నేను గొప్పవారితో నేర్చుకోలేదు వాక్యము, గొప్పవారితో నేను వాక్య ఉపదేశమును పొందిన వాడిని కాదు. నాకు ఎవరైనా సరే వారితో నాకు ఏ పని లేదు. నాకు ఎవరితో పని ఉంది? నజరేయుడైన యేసుక్రీస్తు వారితోనే నాకు పని ఉంది.
ఇలాంటి జీవం నీలో ఉండాలి. ఇలాంటి జీవము నిన్ను గొప్పగా లేవనెత్తింది. ఏ సమస్య ఉంటే ఏంది, ఆ సమస్యల్ని వెంటనే తీసివేసే దేవుడు, నీకు మార్గాన్ని వెంటనే చూపెట్టే దేవుడు. ఈరోజు నన్ను విశ్వాసం కలిగి నేను జ్యోతి వలె ప్రసరిస్తాను. చూడు, అనేక మంది అన్ని జనుల వద్దన నేను ఒక స్తంభం వలె నిలబడతాను. దేవుని యొక్క జీవము గల కాగడలాగా నేను నిలబడతాను, ఒక జ్యోతి వలె నిలబడతాను అని కనుక నువ్వు నిర్ణయించుకున్నావైతే, నీకున్న సమస్త సమస్యలే కానీ, నీలో ఉన్న సమస్త వేదనే కానీ, నీలో ఉన్న సమస్త బాధలే కానీ యేసు నామములో ఈ క్షణమే తొలగించబడుతున్నాయి. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమెన్.